ఈరోజు నిజంగా ఇంత అన్యాయానికి గురైతున్నప్పటికీ కూడా మన జాతులు కనుమరుగయ్యేటువంటి కుట్రలకు తెరలేపుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మన జాతులు మేల్కోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఇప్పటికైనా చైతన్యవంతమై వచ్చినటువంటి కుల సంఘాల మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఎజెండా ఒకటే, మనందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా మనం ఎవరము, మన కుల అస్తిత్వం ఏంది, మనం చేసే వృత్తి ఏంది, మనకు జరుగుతున్న అన్యాయం ఏంది, ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్లో మన స్థానం ఏంది, అవకాశాలు ఏమున్నాయి, విద్యలో మనం ఏడున్నాం, ఉద్యోగాల్లో ఏడున్నాం, ఈ పరిపాలనలో మనం ఎక్కడున్నాం, వీటన్నిటి మీద ఆలోచన చేసుకుంటే సున్నా. ఎక్కడ కూడా మనని కనీసం మనుషులుగా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. సరే, దళితులుగా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి దళిత వర్గంలోనే ఇంకా అణచివేయబడ్డటువంటి కులాలుగా ఇలా ముద్రేయబడ్డటువంటి మన కులాలు కనీసం దళితులకు అందేటువంటి ఫలాలన్నా పొందొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ దళిత చైతన్యంతో కొంతమంది ఉద్యమాలు చేసినప్పుడు మనమంతా కూడా మనకు కూడా న్యాయం జరుగుతుందని తిరిగినాం. కానీ మనల్ని మన పేరు చెప్పి వాడుకోవడానికే ఇన్నేళ్ళు ఆ పోరాటాలు చేసిరు, కానీ మన గురించి ఆలోచన చేసినటువంటి ఏ సంఘం కానీ ఏ నాయకులు కానీ లేరన్న విషయాన్ని మనం గుర్తించాం. ఈరోజు అది తేట తెల్లమైంది. ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతో జరిగిన ఉద్యమంలో 30 ఏళ్ళుగా మనం పోరాటం చేసినప్పటికీ కూడా తీరా ఫలాలు అందే సమయానికి వచ్చే వరకల్లా మనల్ని చెట్టుకొని పుట్టకొని వేసి ఇలా మన పరిస్థితిని ఆగం చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. మన కుల జనాభా లేకుండా చేసిర్రు. ఇవాళ మన ఉనికి లేకుంటేటువంటి చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మనం గుర్తెరిగి పోరాటం చేయకపోతే మళ్ళీ మన గురించి కొట్లాడేటువంటి ఏ నాయకుడు ఉండడనే విషయాన్ని మనం గుర్తించాలి. మన గురించి మనమే కొట్లాడుకోవాలి తప్పితే మనకి ఇంకో ఏ నాయకుడు వచ్చి మన కోసం కొట్లాడతాడనేటువంటిది ఒక భ్రమ మాత్రమే. ఇప్పటికైనా సరే, ఏ కులంలో అయినా కొంత అభివృద్ధి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు. అంత మాత్రాన ఆ జ్ఞానం అందుకున్న వాళ్ళు లేకపోతే కొంత అవగాహన కలిగిన వాళ్ళు ఆ జాతికి ఉపయోగపడకపోతే ఆ జాతిలో ఉండి కూడా ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని మన జాతిలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎదిగిన వాళ్ళు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు వర్గీకరణ పేరుతో జరిగినటువంటి కుట్ర ఎంత అనేటువంటిది మనం అందరం చూసాం. సుప్రీంకోర్టు చెప్పింది ఒకటైతే ఇలా జరిగింది ఒకటి. సో వెంటనే మనము ఇట్లా జరుగుతుందనే ఉద్దేశంతో మనము 57 కులాల హక్కుల పోరాట సమితి అనేటువంటి స్థాపించుకున్నాం. దానితో ఇన్నేళ్ళుగా 15 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అది మరి అనేక రకాలుగా ఇవాళ ఈ 57 కులాలు ఉన్నాయనేటువంటి ఒక ఉనికిని తీసుకొచ్చినాం. ఈ కులాలు ఇవాళ మిగతా అభివృద్ధి చెందినటువంటి దళితుల్లో ఉన్నటువంటి మాలమాదిగల కులాల చేతిలో ఇవాళ అన్యాయానికి గురవుతున్నటువంటి విషయాన్ని ఇవాళ అందరి దృష్టికి తీసుకుపోగలిగినాం. కమిషన్కి కూడా అన్ని రకాలుగా కుల వృత్తులు ప్రదర్శన చేసి అందరం కూడా వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పినాం, రిపోర్ట్ కూడా ఇచ్చినాం. మరి తీరా వర్గీకరణ అమలు చేసే వరకు వచ్చే వరకల్లా మళ్ళీ ఈ కులంలో కొంతమంది, మాదిగల గ్రూపులో కొంతమంది, మాలల గ్రూపులో కొంతమంది, మిగతా ఇక ఏ జనాభా లేనటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి ఇంకో గ్రూప్లో కలపడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికైనా కానీ మన మిథాయిల్ వారి మిత్రులు ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు, సంతోషం. ఈ అన్యాయాలు ఎప్పటికైనా ఇవాళ ఒక కులానికి జరుగుతూ ఇంకో కులానికి జరగదనేటువంటిది ఏం లేదు. ప్రతి కులము అన్యాయానికి గురవుతున్నటువంటి కులమే. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే ఆ బాధ ఏర్పడుతుంది, కానీ దాన్ని ముందే గుర్తించి మనం యూనిట్గా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోయేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ చట్టరూపం చేసే క్రమం లోపల మన కులాలన్నిటి కూడా సపరేట్గా ఉంచి
అభివృద్ధి చెందిన కులాలతో కలపకుండా వెనుకబడ్డ కులాలన్నిటి కూడా సపరేట్ వర్గంగా ఏర్పాటు చేసి ఇవాళ సపరేట్గా మాకు 7% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నామో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇలా మనము డిమాండ్ చేస్తూ మన యొక్క బాధలన్నీ కూడా చెప్పుకొని ఇవాళ సమాజానికి తెలిసే విధంగా చెప్తూ ఇలా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా చేయాలనే అందులో భాగంగా మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా మీ కులాల నుంచి కూడా మనం పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఒక్కొక్క కులం నుంచి ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత బ్రీఫ్గా మీడియాతో మనము ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం గురించి మనం చర్చించుకుందాం. సో ఇలా మనం మా దళిత కులాల పేరు చెప్పి ఇలా కృష్ణమాదిగ కావచ్చు, లేకపోతే ఇంకోవరైనా ఇలా మనకు చేసినటువంటి ద్రోహాలు మనం ఇలా ఎంట తీసుకపోయి నడి సముద్రంలో ముంచి ఇలా మన వాళ్ళు బాగుపడ్డటువంటి పరిస్థితిని చూసినాం.